4 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నావు. 3 4 గో. హలో హాయ్ గైస్, వెల్కమ్ అందరికి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ తెలుగు గేమర్ వరల్డ్. దిస్ ఇస్ యువర్ హ్యామ్ కుమార్. సో గైస్, మరి వచ్చేసింది. సో ఇదైతే టేబుల్ అన్నమాట. సో టేబుల్ చూడండి అసలు ఎలా వచ్చిందో. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు? ఇది కొంచెం స్మాల్ టేబులే, కొంచెం ల్యాప్టాప్స్ లేదంటే ఐప్యాడ్స్ ఎలాంటి పెట్టుకోవడానికి, కొంచెం మనం ఇంకోటి కంప్యూటర్ కూడా పెట్టుకోవచ్చు. కొంచెం స్మాల్ టేబుల్. మరి ప్యాకేజ్ అయితే చూడండి సింపుల్గా ఎలా వచ్చింది అసలు టేబుల్. మరి రేట్ కూడా చాలా తక్కువ ఉంది. ఇందులో ప్రోడక్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. మరి అన్బాక్స్ అయితే చేయబోతున్నాం. ఓకే, ఇక్కడైతే ఏవో చిల్లులు చిరిగినట్టున్నాయి. మరి ఎలా ఉంటుందో చూద్దాం. ప్రోడక్ట్ బాగానే వచ్చిందా, డ్యామేజ్ అయిందా ఏంటి, బాగానే ఉంటుందో నేను చూడాలి. యాక్చువల్లీ ఇది టేబుల్ ప్రైస్ మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఆన్లైన్లో 2200 1800 అయితే చూపించింది గైస్. ఫస్ట్ టైం నాకు నేను 1800 బుక్ చేస్తాను అనమాట. మళ్ళీ తర్వాత చూస్తే 1200కి వచ్చింది. అప్పుడు ఏం చేస్తానంటే అది ఇంకా రాలేదు, ప్రోడక్ట్ బుక్ చేసింది ఇంకా రాలేదు. రాకపోతే అది క్యాన్సిల్ చేసి ఇది ఆఫర్లోనే 1200కి మళ్ళీ కనిపించింది. వెంటనే అప్పుడే క్యాన్సిల్ చేసి మళ్ళీ 1200 ఆఫర్లో ఉంది కానీ మళ్ళీ అది పెట్టాను. లేకపోతే మనకి ఎంత లాస్ అవ్వను బ్రో, దగ్గర చాలా ఎక్కువ లాస్ అవ్వను. సో ఓకే, ఎనీవేస్ ఇప్పుడు మనం అన్బాక్స్ అయితే చేసేద్దాం. ఓకే, మనం అన్బాక్స్ అయితే చేస్తున్నాం. నెక్స్ట్ ఇది మనకి బాగానే సేవ్ అయింది. మళ్ళీ ఇంకో ఎంత దగ్గర మనకి ఒక మళ్ళీ 600 దగ్గర అయితే సేవ్ అయింది మళ్ళీ. ఎందుకంటే మళ్ళీ అది బుక్ చేసి వదిలేసాం అనుకోండి, సేమ్ 1800కి 1200కి అంటే దగ్గర ఒక 600 అంతా సేవ్ అవుతుంది. 600 దగ్గర సేవ్ అయింది మళ్ళీ. ఓకే, మరి అన్బాక్సింగ్ కూడా చేసేద్దామని రెడీగా ఇంకా ఓపెన్ చేయలేదు. సో ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను. దీన్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలో కూడా తెలియదు. చూద్దాం. ఉన్నాయి కదా మొత్తానికి ఇదిగోండి, ఇదిగో ఇలా వచ్చింది ప్రోడక్ట్ కనిపిస్తుందా. ఓకేనా, మరి ఇదైతే మన రూమ్లోనైతే చేస్తున్నాము. ఇదిగోండి 2 గొట్టాలు వచ్చాయి. బాగుంది గొట్టాలు. సౌండ్ వినబడుతుందా? ఓకేనా సౌండ్? ఓకే, సౌండ్ అయితే ఎలా ఉంది. ఐరన్. నెక్స్ట్ దీంతో పాటు మనకి ఇవి స్క్రూస్ ఇవన్నీ ఇచ్చారు. స్క్రూస్, ఇందులో స్క్రూస్, ఇందులోనేమో వీల్స్. ఇవి కింద బేస్ వీల్స్. ఇవి నేను ఇంకా చాలా పెద్ద వస్తాయి అనుకున్నాను, చాలా చిన్నవి ఉన్నాయి. మరి ఇది గట్టిగా ఉంటాయో లేదో చూపిస్తాను. ఓకేనా, ఇవన్నీ మనం ఫిట్ చేసుకోవాలి. ఇది మీరు కూడా దీంతో పాటు మనకు ఒక స్క్రూ డ్రైవర్ కూడా ఇచ్చాడు బ్రో. స్క్రూ డ్రైవర్ కూడా వచ్చింది. ఇది కూడా పక్కన పెట్టుకుందాం. ఇది మాన్యువల్. షిట్, మాన్యువల్ కానీ పర్మనెంట్ సైడ్ చిరిగిపోయింది. ఏం పర్వాలేదు. మాన్యువల్ ఇవన్నీ మనకు తెలియపోతే ఇలాగా ఏంటి ముందే చిరిగిపోయిందో లేదా నేను అన్నప్పుడు చిరిగిందో మరి తెలీదు. సో ఇదిగోండి మాన్యువల్ అయితే ఇన్స్టాలేషన్. ఇదిగోండి ఇన్స్ట్రక్షన్స్. పర్మనెంట్ ఇప్పుడే చిరిగింది. ఓకేనా, ఇన్స్టాలేషన్ ఇన్స్ట్రక్షన్స్. నెక్స్ట్ ఇది. ఓకే, ఇవన్నీ బాగానే వచ్చింది. ప్యాకింగ్ అయితే చాలా బాగా వచ్చింది. క్వాలిటీ కూడా చూడండి బాగుంది. పెయింటింగ్ అయితే వైట్ పెయింట్ చాలా నీట్గా కనిపించడం మట్టుగా. ఏం చేద్దామంటావు మరి? ఇది పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ యువత సైడ్ కూడా వచ్చింది. ఓకే, సౌండ్ వచ్చింది కదా, ఇది ఇటు పెట్టుకుందాం. నెక్స్ట్ ఇంకా ఇది తీసేసి అటు సైడ్ ఇసేద్దాం. సో దీంతో పాటు మనకి ఇంకా ఇవ్వండి ప్లేవుడ్. ఇదో చెక్కమాట, గట్టిగా ఉంటుంది. అది అలా కొడ తిరిగిపోద్దా తెలీదు. కొంచెం పర్వాలేదు, గట్టిగా ఉన్నట్టుంది. పర్వాలేదు, బాగుంది. ఇదైతే చాలా బాగుంది నీట్గా. అండ్ బ్యాక్ సైడ్ అనుకుంటా ఇది ఎలాగొచ్చింది చూసారు కదా. మనం ఈ కలర్ అయితే బుక్ చేస్తాం. బాగుందా? సో నెక్స్ట్ గైస్, మరి ఇఫ్ యూ ఆర్ న్యూ టు అవర్ ఛానల్ మరి మర్చిపోద్దు, ప్లీజ్ మేక్ షూర్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇది ఇన్స్టాలేషన్ కూడా, హౌ టు ఇన్స్టాలేషన్ కూడా చూసేద్ది ఇప్పుడే. ఓకేనా,
ఇది 1200కి వచ్చింది బాగానే. ఒకవేళ బాగుంటే మీకు చెప్తాను, మీరు కూడా అది ఆఫర్లో ఉన్నప్పుడు కొనుక్కోండి. ఓకేనా, బాగుంది సింపుల్గా. సో ఇది కూడా చూడండి ప్లేవుడ్, ఇది ఒకటి వచ్చింది మొక్క. ఓకే ఓకే, సౌండ్ వస్తుంది కదా. నెక్స్ట్ ఇది పైన కనిపిస్తుంది మనకి. ఓకే, సో ఇదంతా బాగానే ఉంది, అక్కడ డ్యామేజ్ అయితే ఏం లేదు, నీట్గా ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలాగా రెడ్ కలర్లో వచ్చింది. ఇది కిందకి వస్తుంది అనుకుంటాను. ఓకేనా, ఇక్కడ స్క్రూస్ బిగించడానికి కూడా సేఫ్టీగా మీరు చూసుకున్నట్లయితే సేఫ్టీగా వైట్ కలర్ ప్లాస్టిక్ వేవో ఇందులోనైతే ఇన్సర్ట్ చేశారనమాట. స్క్రూస్ గట్ట బిగించుకున్నప్పుడు చక్క వుడ్ పాడైపోకుండా కనిపిస్తుంది బ్రో, వుడ్ పాడైపోకుండా వేసినట్టున్నారు. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని పక్కన పెడదాం. ఓకే, ఇది ఓవరాల్గా ఇది ఇంకా ఇందులో ఇంకేం లేవు. దీన్ని ఇంకా మనం పక్కన పడిచేద్దాం. పడిచేసి ఇప్పుడు ఇన్స్టాలేషన్ చేసుకుందాం. సో ఫస్ట్ మనం దీంట్లో ఉన్న వీల్స్ కూడా బయటకు తీసుకుందాం. ఓకే, కనిపిస్తుందా? జస్ట్ వెయిట్ బ్రో, వచ్చిందా? ఓకే, ఆ ఫేస్ కనబడుతుందా? కట్ అయిపోయిందా? వస్తుంది కదా. ఓకే, టడై 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 వీడియో 2K స్లో మోషన్ అని ఉందా? ఓకే, ఆ స్లో మోషన్ 4K అవుతుందో తెలియట్లేదు. ఓకే, సో గైస్ చూడండి వీల్స్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. కొంచెం నేను ముందుకు రావచ్చా? ఓకేనా, ఇవ్వండి వీల్ వచ్చేసరికి మనకి చిన్నవి, చాలా చిన్నవి వచ్చాయన్నమాట. ఇవి మామూలుగా అయితే వీల్స్ ఎంతెంత ఉంటాయి, ఈ సైజులో ఉంటాయి, కానీ మనకి ఈ చిన్న సైజు వచ్చింది చూడండి. ఓకేనా, వీల్ రొటేషన్ బాగానే ఉంది, స్ట్రాంగ్గానే ఉంది బ్రో, పర్లేదు. సో అవి కొంచెం గట్టిగానే ఉన్నట్టు అనిపిస్తుంది. చూద్దాం. వీల్కి ఇక్కడ లాక్ కూడా వచ్చింది, వీల్కి ఇవ్వండి ఇక్కడ లాక్ ఉంది, ఈ లాక్ కూడా వచ్చింది. ఓకే, 4 వీల్స్ పక్కన పెడదాం. ఫస్ట్ మనం ఇన్స్ట్రక్షన్స్లోని ఫస్ట్ మనం ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ స్టెప్లు ఎక్కడ ఉన్నాయి? స్క్రూస్ బిగించుకోమన్నాడు, ఏదేదో పెట్టమన్నాడు, పైన పెట్టమన్నాడు, కింద పెట్టమన్నాడు. ఇది మనకేం అర్థం కావట్లేదు. పక్కన ఏంటిది? ఓకే, ఇది ఎక్కడ అనుకుంటాను. నెక్స్ట్ ఇది ఎక్కడ పెడదాం? తర్వాత దీనికి సైజ్ ఏ మ్యాటర్ అయితే పెట్టిస్తున్నాం. నెక్స్ట్ ఇందులోనే ఇక్కడ ఒకటి వచ్చింది, ఇంకో మొక్క వెనకాల వచ్చిందా? ఓకే, ఒక మొక్క దీనికి సంబంధించిందా? ఓకే, సూపర్. ఇది వచ్చేసరికి ఇలా సెంటర్లో వస్తుంది. ఇది అంటే ఇది మరీ అంత వెడల్పు లేదు భయ్యా, నేను ఊహించిన దానికి ఇంతే సైజే, ఈ సైజే వచ్చింది కదా. చూడండి, నేను మటం వేసాను, ఇంతే సైజు ఉంటుంది. కింద పాటు వచ్చేసరికి దీనికి సంబంధించిన నట్లు బిగించుకోవాలి మనం. ఇవి వచ్చేసరికి ఇక్కడ పైన ఇదిగోండి, ఇక్కడ ఏదో పైకి ఇలా వెళ్తుంది. ఇక్కడ లోపల ఒక ఇది కూడా ఇచ్చాడు. ఓకే, హోల్ ఒకటి ఉంది, ఇది ఇలా పైకి కదా వెళ్తుంది. ఓకే, తెలిసి ఇలాగ వెళ్తుంది పైకి. ఇలాగైతే వెళ్తుంది, ఎందుకంటే మేబీ ఇలాగ వెళ్ళొచ్చా, ఇలాగ వెళ్తుంది, ఇలా వెళ్ళే అవకాశం లేదు, మ్యాక్సిమం ఇలాగే వెళ్తుంది. ఇంతే గైస్, ఇలాగే వెళ్తుంది. సో దీన్ని మనం అడ్జస్ట్మెంట్కి వచ్చేసరికి ఎక్కడ ఉంది అసలు ఓకే, అడ్జస్ట్మెంట్ మనకి ఎంత కాస్త అంత పెట్టుకోవడం కాదు గైస్ ఇది. ఓకేనా, సో ఫస్ట్ మనం ఇవి బిగించేద్దాం, దీని తర్వాత పెడదాం. ఓకేనా, పైదే ఫస్ట్ కింద బిగించుకున్నాము. సో దీంట్లో మనకి కనిపిస్తున్నాయా? సో ఇంకా ముందుకు రావచ్చు, అంకం పడింది. ఓకేనా, మీకు కూడా చూపిస్తే ఎప్పుడైనా మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని నేను, అందుకని డైరెక్ట్గా ఇంకా ప్యాకింగ్ ఇప్పుడే వచ్చింది, ఇంకా మీకు కూడా చూపించేస్తా, పని అయిపోద్ది అని చెప్పేసి మీరు కూడా ఎప్పుడైనా రేపు పొద్దున్న కొనుక్కుంటే ఎలా చేసుకోవాలి ఇవి కూడా తెలుస్తుంది. ఓకేనా, సో ఇవన్నీ ఇక్కడ కింద వేసుకుందాం. రెంచ్ ఏదందాక మనకి ఇక్కడ స్క్రూ డ్రైవరు, రెంచ్
కనిపిస్తున్నాయి గైస్. ఈ రెండు ప్రొవైడ్ చేశారు. ఇవి నెక్స్ట్ ఇవి సైడ్ మొక్కలు జరిగిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి వీటికి సైడ్ ఏమేమి సైడ్ స్క్రూ డ్రైవర్లు వేసాడా. ఈ పైన ఈ వెనకాల ఇవి ఉంది కదా, ఇది ఇలాంటివి ఇచ్చాడు చూడండి. ఇలాంటిది 1 2 వచ్చాయి. ఈ రెండు కూడా మనకి టేబుల్కి బ్యాక్ సైడ్ అన్నమాట. ఇక్కడ హోల్స్ అయితే ఉన్నాయి, ఇవ్వండి ఇక్కడ. ఓకేనా, బ్యాక్ సైడ్ తిప్పని చూసారా, వీటికి బిగించుకోవాలన్నమాట. ఏది పైది ఇప్పుడు ఎలా పెట్టాం కదా, అది ఇక్కడ పెట్టేసి దీన్ని టైట్ చేసుకుంటే అయిపోద్ది. ఓకేనా, సో ఇవి మనం అందాక వెనకాల ఎలా పెడదాం, కొంచెం దీనికి అలా తిప్పేసి ఉంచితే కొంచెం అది ఉంటుంది, తర్వాత అది పెట్టినప్పుడు టైట్ చేసుకోవచ్చు. ఓకేనా, వెనకాల ఇక్కడ. ఓకే, ఇక్కడ నేను ఇది కొంచెం లైట్గా తిప్పుకోలేకపోతే మళ్ళీ ఎక్కువ పెట్టేస్తే మళ్ళీ ఇది ఎంతకి టైట్ అలా చేస్తుంది. ఇది మనకి ఇక్కడ వచ్చినట్టే కనబడట్లేదు భయ్యా. ఇది అంటే లోపలిది ఏదో ప్లాస్టిక్ ఏం టైట్ అవుతుంది ఏంటి, ఎలా టైట్ అవుతుంది ఏంటో తెలియదు, చూడాలి. ప్రస్తుతానికి ఇది ఇలాగా లూజ్గా ఉంచుదాం ప్రస్తుతానికి అయితే. ఓకేనా, సో ఇప్పుడు మనం కమాన్ ఇప్పుడు సైడ్స్ దీనికి స్క్రూస్ వేయాలమ్మా. దీనికి సైడ్లో వచ్చేసరికి ఇగోండి, ఇక్కడ మనకి మాన్యువల్లో కూడా రాశాడు. సైడ్ వచ్చేసరికి పెద్దవా స్క్రూస్ వచ్చేసరికి పెద్ద సైజులో ఏటో మరి. ఈ పైన కూడా ఉన్నాయి. ఈ పైన వచ్చేసరికి ఏ సైజులు వేసాడు, డి అంట. ఇట్లా రాసేమని ఉన్నాయి ఏంటి, ఈ పెద్దవి వేయాలా ఇటు సైడ్స్కి. ఆ తర్వాత కింద నుంచి వచ్చేసరికి పెద్దవేమో, సైడ్ నుంచి పెద్దవి వేయాలి. నాకు తెలిసి సైడ్ నుంచి వచ్చినవి ఇవేమో వేయాలి, కింద నుంచి అంత పెద్ద అవసరం లేదు అనుకుంటాను. కింద నుంచి వచ్చిన దానికి అవసరం లేదు, ఈ సైడ్ నుంచి. ఓకేనా, ఇక్కడికి ఎలా వస్తుంది చూడండి. ఇవి ఎక్కడ వేసేయాలంటారా పక్కగా. సో ఇది బిగించేద్దాం ఎలాగా, ఈ సైడ్ నుంచి బిగించేస్తే మనకి తెలిసిపోద్ది ఎంతలో బిగించుకోవాలి ఏంటనేది. ఇది లేదా ఇంకా ఎక్కువ ఉండిపోద్ది అంట. ఇది సైడ్ నుంచి అయితే ఇవ్వండి, నేను అక్కడ టైట్ చేసుకున్నాను చూసారు కదా. నెక్స్ట్ టైట్ చేసిన తర్వాత ఇంకొక పెద్ద స్క్రూ, పెద్దవైతే సైడ్లో వేసేస్తున్నాను మరి. ఓకేనా, ఇది ఇక్కడ ఉన్న ఈ పెద్ద స్క్రూ కూడా సైడ్ బిగించేద్దాం. ఇది కరెక్టా, రెండు కరెక్ట్ పెట్టుకోలేము, లేకపోతే మళ్ళీ ఆ హోల్ మిస్ అయితే మళ్ళీ హోల్ కనబడదు. కరెక్ట్ ఆ హోల్కి ఎదురుగా ఉండాలి. అది కూడా ఎదురుగా ఉందో లేదో మనకు ఎలా తెలుస్తుందంటే, ఇక్కడ ఏమైనా లైట్ వేసుకోలే, అది కరెక్ట్గా ఉండాలి హోల్ అనేది, అప్పుడే మనకి కరెక్ట్గా వెళ్తుంది. ఓకేనా, సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా పెట్టేసాను. పెద్ద స్క్రూ అన్నమాట, ఈ సైడ్ బిగిస్తున్నాం మనం. ఓకేనా, ఇక్కడ వచ్చేసరికి ఇలాగ పెద్ద స్క్రూని అయితే టైట్ చేసుకున్నాం. ఓకే, మేబీ ఇవే అనుకుంటాను కరెక్ట్గా మనం పెట్టుకోవాల్సినవి కూడా. ఓకే, టైట్ అయితే చేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఇవి టైట్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా మళ్ళీ ఇంకో 2 స్క్రూలు వేసుకొని ఎందుకంటే ఇవి దెబ్బగా ఉన్నాయి కదా, అందుకనే కొంచెం పెద్దవి వేసుకోవాలి. ఇవి అన్నిటికన్నా లావు కాబట్టి ఇక్కడ ఈ పెద్ద స్క్రూలో మ్యాక్సిమం వస్తాయి. ఓకేనా, సో ఇప్పుడు మనం ఇక్కడ ఇదిగోండి ఇలాగ ఈ కిందన ఇది పెట్టేసి పైది కూడా ఇలా పెట్టేసి రెండు ఒకేసారి అలా పెట్టుకున్నారనుకోండి మీకు ఈజీగా ఉంటుంది, ఒకేసారి తెలుసుకోవాలి. లేకపోతే ముందు పైది బిగిస్తారు అనుకోండి. ఓకేనా, సో మీకు కూడా చూపిస్తాను చూడండి. ఇలా బిగించుకుంటే మనకి సింపుల్గా అయిపోతుంది. ఓకే, మీకు కనిపిస్తుంది కదా. ఇప్పుడు నా సైడ్ తిప్పుకుంటాను, తిప్పుకొని బిగించేసుకుంటాం. ఇక్కడ పైది కూడా బిగించుకుందాం. ఇది కరెక్ట్ మనం బిగించుకుంటే కరెక్ట్ సెట్ అయిపోద్ది, అలాగా ఫిట్ అయిపోతే అప్పుడు అటు ఇటు కదలకుండా ఉంటుంది అనమాట. ఓకే, సూపర్ 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 గైస్, చూసారా
ఇప్పుడు ఇంకా ఇది కదలకుండా స్టడీగా ఉంటుంది. దీని పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి కింద పార్ట్ చేద్దాం, తర్వాత పైది చేసుకుందాం. తర్వాత కిందన ఇది దీని మీద పెట్టుకోవాలన్నమాట. ఇలాగా ఇది కరెక్ట్గా సరిపోద్ది కదా, సరిపోవాలి కరెక్ట్గానే. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇలాగ వెనక్కి తిప్పుకుందాం మనం. ఓకేనా? ఇలా తిప్పుకొని ఇటు సైడ్ నుంచి స్క్రూలు వేసుకుందాం. ఓకే. అవును, ఇంకా ఇక్కడ పెద్ద స్క్రూ ఒకటి ఎక్స్ట్రా ఇచ్చినట్టు ఉన్నాడు భయ్య. ఇది ఎక్స్ట్రా వచ్చిందేమో అనుకుంటున్నాను. సో మరి దీనికి ఎలాంటి స్క్రూలు వేయాలి? దీనికి వచ్చేసరికి మనకి కిందన DDE వీటి మీద ఏం రాసం ఏంటి? ఇది TS అని ఉంది. TS అని ఉంది. దీనికి పేరు దీనికి ఏం లేదు. దీనికి TS అని ఉంది. ఇదిగోండి ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ చూపిస్తున్నాడు E4 అంటే నాకు తెలిసి ఈ చిన్నవి అనుకుంటా. ఈ చిన్నవి ఉన్నాయి కదా, ఈ చిన్నవి దీనికి వస్తాయేమో అనుకుంటున్నాను. ఈ చిన్నవి దీనికి వస్తున్నాయి అనుకుంటా గైస్. ఈ చిన్నవి ఇవే అనుకుంటాను. D4 E4 రెండు అయితే ఉన్నాయన్నమాట. వీటిలో కొంచెం చిన్నవి కొంచెం పెద్దవి రెండు అలా ఉన్నాయన్నమాట. ఓకే. మళ్ళీ ఒకటి ఎక్స్ట్రా ఇచ్చాడు ఇందులో. మళ్ళీ ఈ 4 ఉన్నాయి. ఈ 4 వీటికి మళ్ళీ ఇది ఒకటి ఎక్స్ట్రా ఇచ్చాడు. ఓకేనా? ఇవంటే ఎక్స్ట్రాలు వస్తున్నాయి అంతే. ఇప్పుడు ఇవి మనం ఇక్కడ వేసేసుకుందాం. ఓకే. సో ఇది ఇప్పుడు ఎలా ఉన్నాయి కదా గైస్. ఇటు నుంచి చిన్నవి పెట్టుకోవాలి. ఇది మరీ ఎక్కువ దీనిదే అసలు మరీ చిన్న వచ్చిందే భయ్యా. మేబీ దీనికే అయ్యి ఉంటుంది, లేకపోతే చూద్దాం. ఈ చిన్నది దీనికే, ఈ చిన్నది బిగించుకుంటే సరిపోతుంది సింపుల్గా, చాలు అనుకుంటా. దీనికి కూడా కనిపిస్తుందా బ్రో? ఇక్కడ ఇది కూడా కరెక్ట్గా పెట్టుకోవాలి, టైట్ చేసుకోవాలి. ఇవి చిన్న చిన్న సైజులు ఉన్నాయి, దీనికి సరిపోతాయండి. ఇంకో పెద్ద 4 పైన వస్తాయి అంతే. ఈ 4 దీనికి వేసేసాం అనుకోండి, ఇవి కరెక్ట్గా. ఎందుకంటే ఇవి సన్నం గొట్టం మనం ఇలా పెట్టుకొని వేసుకుందాం. ఓకే, ఇలా పెట్టుకొని మనం సింపుల్గా పెద్ద కష్టమేం కాదు మీకు. ఇది అంతా ఇలా పెట్టుకొని మనం కొంచెం టైట్ చేసుకొని తిప్పేసుకుంటే మనకి ఈజీగా అయిపోద్ది. ఓకే. సేవతలు కూడా ఇంకొక 2 కూడా వేసేద్దాం. ఇంటి కూడా వేసుకొని మొత్తం 4 ఒకేసారి టైట్ చేసుకోవచ్చు. సో ఇక్కడి నుంచి కూడా చూస్తున్నారు కదా, దీనికి కొంచెం టైట్ చేశాను. అలాగే ఇది కూడా తీసుకొని ఇక్కడ ఈ స్క్రూ కూడా, ఇది పర్వాలేదు వేసు 1200 అంటే పర్వాలేదు అండి. టేబుల్ సింపుల్గా లైట్ వెయిట్గా నీట్గా బాగుంది. సో ఇక్కడ కూడా దీన్ని మనం టైట్ చేశాను. సో ఇది కూడా టైట్ చేసుకుంటున్నాను ఇక్కడ కూడా. ఓకే. సో ఇది కూడా మళ్ళీ ఇంకొకసారి టైట్ చేద్దాం. ఓకే. ఇది కూడా ఇంకొంచెం టైట్, ఇంకొంచెం ఓకే. ఇక్కడ కూడా టైట్ చేసుకుందాం. ఓకే. సో ఇది కూడా టైట్ చేశాను. సో ఇటు కూడా టైట్ చేసుకుంటే కొంచెం ఇది కిందకి బేస్కి మనకి చూసారా. ఓకే, సరిపోతుందిగా, సరిపోతుందండి. ఎంతకన్నా ఇంకా టైట్ అవసరం లేదు, చాలు టైట్ అయితే. ఓకే. ఓకే, దట్స్ ఇట్. చూడండి గైస్, బాగా వచ్చిందా? ఓకేనా? సో నెక్స్ట్ మనం చేయాల్సింది, మనకి ఇంకా ఇక్కడ ఒక్కొక్కటి ఎక్స్ట్రా ఇచ్చాడు గైస్. మనకి స్క్రూలు అనేవి ఒక్కొక్క స్క్రూ ఎక్స్ట్రా ఇచ్చాడు. ఓకేనా? సో ఇప్పుడు మనం ఇంకా డైరెక్ట్ ఇంక ఇది పెట్టుకుందాం.
ఓకే, ఇది పెట్టుకొని మనకి అంత హైట్ వరకు కావలిస్తే అంత హైట్. ఇది నేను ఇంకా కింద దించుకొని టైట్ చేస్తాను అనుకోండి, ఇవి ఎంతవరకు కిందకి, ఎక్కడి నుంచి కిందకి వెళ్దు. అంటే మనకి టేబుల్ నేను కూర్చున్నాను చూసారా, నాకు తల అంటే ఇక్కడికి వస్తుంది. కూర్చున్నప్పుడు ఎంత హైట్ నుంచి మనం ఎంత, నేను కూర్చున్నాను కదా, ఎంత హైట్ వరకు పెట్టుకోవచ్చు అంటే ఎంతవరకు అనుకుంటా, నా ఎంత హైట్ వరకు అంటే నించున్నాను అనుకోండి. తర్వాత చూపిస్తాను. ఫస్ట్ ఇది ఇలా కింద పెడేద్దాం. సో ఇది కూడా ఇటు సైడ్ పెట్టేద్దాం. ఓకే, సో రెండు అలా పెట్టేసి, సో ఇవి వెనకాల బ్యాక్ సైడ్ అయితే వస్తాయన్నమాట. బ్యాక్ సైడ్ ఒక చూపించాను కదా ఇందాక. సో బ్యాక్ సైడ్ అయితే మనం ఇలా టైట్ చేసేసుకోవడం అన్నమాట. మనకి బ్యాక్ సైడ్ టైట్ చేసుకుంటే ఇది కదలట్లేదు. ఇది బాగుంది, సింపుల్గా బాగుంది వేసి. ఇది కరెక్ట్గా స్ట్రైట్ అటు ఇటు పెట్టుకోవాలి, కరెక్ట్గా చూసుకోవాలి పొజిషన్. ఎంతగా మీకు కనిపిస్తుందా బ్రో? ఓకే, కనిపిస్తుందా? ఓకే, సో నేను ఇంకా ముందుకు రావచ్చేమో. ఓకేనా? ఇప్పటివరకు నా తలకాయ కట్ అయిపోయిందా? కట్ అయిపోయినా నో ప్రాబ్లం అండి. మీకు కావాల్సిన ప్రోడక్ట్ చూడాలి. వేసేసాడు, బాగా వేసేసాడు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి గైస్, మన జిగిడి జింగ్. ఇదే మన మెయిన్ పైన. ఈ పైదేమో ఇలా పెట్టేసుకుంటాం. ఓకే, ఇలా పెట్టేసుకొని మనం కింద నుంచి నట్లు బిగించుకోవడమే. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశాడు కదా 4. ఇవి కొంచెం పెద్ద వచ్చాయి కదా, వీటి మీద పెడతాను. ఓకే, సో ఆ 4 అయితే మనం వేసుకోవాలన్నమాట. ఈ ఎక్స్ట్రా అవును, దేని ఇవి భయ్యా, ఇది దేనికి ఇచ్చాడు? ఎక్కడ ఉన్నాయి? ఓకే, ఇవి ఎక్స్ట్రా. ఇవి ఏమైనా ఊడిపోతే మళ్ళీ పెట్టుకోవచ్చు అనుకుంటా. అందులోకి ఎక్స్ట్రా ఇచ్చాడేమో. లేదు, దేని ఇంకో ఊడిపోలేదు కదా, దేని ఊడిపోలేదు. ఇవి నాకు తెలిసి ఇవి కూడా ఏవైనా పెట్టుకోవచ్చేమో లోపలికి. ఏమైనా ఊడిపోతే ఎక్స్ట్రా పెట్టుకున్నామేమో అనుకుంటున్నాను మరి. ఓకే, సో నెక్స్ట్ ఇంకా కింద ఇంకేమున్నాయి? ఇంకొక ఇక్కడ వచ్చేసరికి లేదు, బోల్ట్ కూడా ఇచ్చాడు. ఇది ఎందుకు ఇచ్చాడు మరి? సో ఇది గైస్ మరి ఇంకా మన దగ్గర ఉన్నవి. ఓకే, ఫస్ట్ ఇది పైన బిగించేసుకుందాం ఒక్కొక్కటి. సో ఇటు సైడ్ ఇది ఈక్వల్గా ఉందా? ఇటు సైడ్ ఇక్కడ బాగానే ఈక్వల్గా ఉంది. ఓకే, చచ్చిపోయిందేమోనండి. ఇదైతే అలా పెట్టాం. ఇటు సైడ్ కూడా పెడదాం. ఇది కొంచెం పైకి పెట్టేసి ఇది ఇలా పైకి ఎత్తుకొని ఉంచుకున్నాం అనుకోండి గైస్, మనం దీన్ని కరెక్ట్గా చూసుకోవడానికి బాగుంటుంది. మనకి తిప్పుకున్నప్పుడు కరెక్ట్గా పెట్టుకోవచ్చు అలా. ఓకే, అంతే, సూపర్. ఓకే, అక్కడ 2 టైట్ చేసుకున్నాం. ఇంకా ఇక్కడ ముందు ఒకటి. ఇది కరెక్ట్ వెళ్ళిపోతుంది అనుకుంటున్నాను. స్ట్రైట్గా దీనికి ఉందా లేదా? సో ఇదైతే ఇక్కడ పెట్టుకోవాలి. ఓకే, సో ఈ 2 ఉంచుకున్నా చాలు. ఈ రెండు నట్లు పెట్టుకొని ఇంకో 2 ఇంకా బిగించుకోవాలి. ఇటు సైడ్ కూడా ఈ వెనక ఈ కిందన ఒకటి బిగించుకోవాలి. కింద ఎంతకీ మనకి అంతే ఓవరాల్గా. ఇంకా మనకి ఈ 2 కూడా బిగించేసుకుంటాను నేను తర్వాత. ఫస్ట్ మనకి వీడియో లేట్ అయిపోతుంది కాబట్టి సో ఇంకో 2 నట్లు నేను తర్వాత బిగించుకుంటాను. సో ఇంకా కింద మనకి ఇదిగోండి, కింద మనం ఇంకా వీల్స్ వేసేసుకుంటే అయిపోయినట్టే. సో వీల్స్ కూడా చూసేద్దాం. సో మీకు టేబుల్ అయితే కనిపించింది కదా గైస్, కింద వీల్స్ 4 వీల్స్ అయితే వస్తాయి. ఓకేనా? సో
సో టేబుల్ బాగుందా? టేబుల్ అయితే చూపిస్తాను ఫైనల్గా. సో ఇంకా వీల్స్ వేసేసుకుందాం. ఇక్కడ వీల్స్ వచ్చేసరికి మనం జస్ట్ దీన్ని ఎలా పెట్టుకోవడం అనుకుంటాను వీల్ని. సో గైస్ మరి ఓవరాల్గా అయితే మనమైతే ఫినిష్ చేస్తాము. చూడండి మొత్తానికి మన న్యూ టేబుల్ జస్ట్ ఫర్ ఓన్లీ 1200 రూపీస్ ఓన్లీ గైస్. మనకి ఆఫర్లోనే అయితే వచ్చింది. ఈ 1200 రూపీస్లో ఉంటే మట్టు తీసుకోండి మీరు కూడా, ఓకేనా? 1185 అంత పడింది అంతే గైస్. మామూలుగా అయితే ఒకసారి అయితే 1800 చూపించింది, అప్పుడే బుక్ చేస్తాను. కానీ మళ్ళీ తర్వాత ఆఫర్లో చూడగానే ఇంకా రాలేదని ప్రోడక్ట్ క్యాన్సిల్ చేసి ఆఫర్లో ఉన్నది మళ్ళీ బుక్ చేసుకున్నాను. మామూలుగా అయితే ఇప్పుడు ఒక్కొక్కసారి 2200 కూడా చూపిస్తుంది. సింపుల్గా ఉంది గైస్, చాలా టేబుల్ వెడల్పు వచ్చేసరికి. సో చూడండి ఇక్కడ మనకి జానాల చొప్పున 1, ఓకేనా, 2, ఓకే, 3వ జానాకి 3rd జానాకి ఎంత ఉంది గైస్, ఓకేనా? సో ఇదే సో ఓవరాల్గా ఫిట్ చేస్తాను. ఇక్కడ మన ఐప్యాడ్ ప్రో కూడా పెట్టాను, చూడండి మన ఐప్యాడ్ ప్రో కూడా ఎక్కడైతే ఉన్నది. సో చూడండి గైస్ ఎలా ఉంది. మన ఐప్యాడ్ ప్రో సెట్ చేసి పైన పెట్టుకున్నాం, ఓకే. ఇప్పుడు మన స్పైడర్ మ్యాన్ ఉన్నాడు. సో పక్కన ఇది ఐప్యాడ్ ప్రోకి లాస్ట్ టైం మీకు చెప్పాను కదా స్టాండ్, సో ఇవి వచ్చాయనేసి. ఇదండి ఇక్కడ ఐప్యాడ్ ప్రోది మామూలుగా ఇది మన ల్యాప్టాప్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు ఐప్యాడ్, నేనైతే ఐప్యాడ్ కోసం తీసుకున్నాను స్టాండ్ అయితే. దీనికి మళ్ళీ ఇక్కడ సైడ్ ఒక సెల్ ఫోన్ కూడా పెట్టుకోవచ్చు అలాగా, ఓకేనా? సో ఇది స్టాండ్, ఐప్యాడ్ స్టాండ్, ఐప్యాడ్కి అలాగా సింపుల్గా ఉంటుంది. సో మనం దీని హైట్ కూడా మనం పైకి పెరుగుతుంది. మనకి హైట్ కూడా చాలా హైట్ వస్తుంది గైస్. ఇది హైట్, ఈ టేబుల్ హైట్ కూడా మనకి చాలా ఎక్కువ వస్తుంది. హైట్ వచ్చేసరికి మనకి కొంచెం మన నడుం దగ్గర వరకు వస్తుంది హైట్. ఇప్పుడు సపోజ్ మనది టేబుల్ ఉంది కదా, మన మెయిన్ టేబుల్, దాని మీద ఇక్కడ వరకు హైట్ వస్తుంది. ఎంత హైట్ వస్తుంది ఇదైతే, ఓకేనా? ఈ పై వరకు వస్తుంది. దీని మీద ఒక జానా ఎంత హైట్ పెరుగుతుంది అనమాట. బాగుంది ఓవరాల్గా చూసుకున్నట్లయితే. సో ఇది గైస్ మొత్తానికి టేబుల్ రివ్యూ అయితే. సో చూసారు కదా, కింద వీల్స్ కూడా ఫిక్స్ చేస్తాం. వీల్స్కి మళ్ళీ మీకు చూసుకున్నట్లయితే ఇక్కడ లాక్ సిస్టమ్ కూడా ఇచ్చారు. అంటే వీల్స్ మీకు వెళ్ళి డౌన్లో ఉన్నప్పుడు జారిపోయి వెళ్ళిపోకుండా ఇట్లా నేను కిందకి నొక్కేస్తే 4 సైడ్లు కూడా ఇలా ఉందా, ఇలా కిందకంటే పక్కన మనం ఏం చూసారా, పైకంటే లాక్ రిలీజ్, కిందకంటే ఓకే లాక్ ఆన్ అవుతుంది. సో ఇది గైస్ ఓవరాల్గా 4 వీల్స్ కూడా చాలా చిన్న వీల్స్ కూడా బాగానే ఉన్నాయి. సో ఇది గైస్ మరి ఓవరాల్గా చూస్తున్నారు కదా, కింద నుంచి కూడా చూసుకున్నట్లయితే 4 స్క్రూలు ఇక్కడ బిగించాము చూసారా, ఇటు 2 అటు 2. సో ఇది ఓకే. సో ఇంకా మనకి ఆడిచ్చిన వీటిలో ఇది తప్ప ఇవన్నీ ఇంకా మిగిలే మాట, ఓకే. ఒక స్క్రూ డ్రైవర్ కూడా ఇచ్చాడు సపరేట్గా. ఇవి ఎక్స్ట్రా అన్నమాట, స్క్రూస్ మిగిలాయి చూసారా, ఒక 3 అయితే ఎక్స్ట్రా వచ్చాయి. ఎప్పుడైనా పోతే వేసుకోవడానికి ఎక్స్ట్రా కూడా ఇచ్చాడు. ఇది కలిసి మొత్తానికి ఓవరాల్గా సో రివ్యూ అయితే మీకోసం. మరి ఫ్యాన్ కూడా ఆఫ్ చేసి మరి చేశాను. సో బ్యాక్ నుంచి కూడా ఇలా చూపిస్తాను చూడండి. సో ఇలా వచ్చింది, ఓకేనా? సో కలర్ అది బాగుందా టేబుల్? సో మరి మీరు కూడా ఒకవేళ మీకు ఏమైనా ల్యాప్టాప్స్ ఇలాంటివి ఉన్నాయనుకోండి పెట్టుకోవడానికి బాగుంటుంది. ఓ మన స్పైడర్ మ్యాన్ ఇటు కింద దూకాడు. ఏ స్పైడర్ మ్యాన్ అందాక కొంతసేపు ఎలా నిలబడు. స్పైడర్ మ్యాన్ బ్యాట్మ్యాన్. సో ఇది గైస్ మరి ఓకేనా. సో ఓవరాల్గా మరి అలాగంది అందరూ కామెంట్ చేయండి. సో కొంచెం కష్టపడి చేశాను కదా, కొంచెం లైక్ అయితే కొట్టేసేయండి. మర్చిపోకుండా. అలాగే ఇఫ్ యూఆర్ న్యూ టు అవర్ ఛానల్, మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లుంటే ఓకే, సో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. లైక్ కూడా కొట్టడం మర్చిపోద్దు. మరిన్ని వీడియోస్ కోసం బెల్ సింబల్ కూడా టర్న్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ నెక్స్ట్ వీడియో. సో టేక్ కేర్, బాయ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. దేవుని నేను చెప్తుంటే నా మాట వినరా. ఐఎమ్ గాడ్, గాడ్ ఈస్ గ్రేట్. వీడు మనిషా పశువా?